హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీ అంతా చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటుంది మీ మాటే మంత్రం అండ్ మీ స్మిత స్టోరీస్, మీ లక్ష్మి అమ్మ. సరే, ఇక కథలోకి వెళ్దామా? ఎవరు గొడ్రాలు రెండవ భాగం, ఆఖరి భాగం. నిన్న హ్యాండ్ పెయిన్తో చిన్న స్టోరీనే ఇచ్చాను కదండి, మిగతాది ఈరోజు ఇస్తున్నాను. నాకు ఎలాంటి తేడా లేదు అని రావాలి, ఆ క్షణమే నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అన్నాడు కోపంగా. అలాగా, నేను లేకుండా నువ్వు ఉండగలవా అంది అఖిల నవ్వుతూ. అదే నేను నీ పొగరు, నీ కొంగు పట్టుకొని తిరుగుతాను కదా, అందుకే నేను అలుసైపోయాను అన్నాడు బాధగా. కొంగు పట్టుకొని తిరిగితే ప్రేమ వస్తుంది కానీ అలుసురాదు శ్రీవారు అంది అతని చెంపపై ముద్దు పెడుతూ. ఇద్దరు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. తన విషయం భర్త దగ్గర చెప్పొద్దు అని ముందే చెప్పింది అఖిల. 2 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి, వచ్చి తీసుకెళ్ళండి అంది. అంతలో స్వరూప్ ఊరు వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ ఫోన్ చేయటంతో హాస్పిటల్కి వెళ్ళింది. మీ వారి రిజల్ట్స్ వచ్చాయి, అతనికి ఏ మందులు పడినా అస్సలు ఏం చేసినా పిల్లలు పుట్టే అవకాశం లేదు. సారీ అఖిల, వేరే వారి స్పెర్మ్తో టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్రయత్నించండి అఖిల, ఇది ఈ రోజుల్లో కామన్ అని చెప్పింది డాక్టర్. నో డాక్టర్, నాకు పిల్లలు పుట్టడం కాదు, ఆయన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కావాలి అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ బయటకు నడిచింది అఖిల. కానీ ఆ రోజు రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది. తనను దగ్గరికి తీసుకున్నాడు. ఎప్పుడూ లేనిది అతను సక్సెస్ కాలేకపోయాడు. మనసులో ఎంత టెన్షన్ పడుతున్నాడో మరి. అఖి, నాలో లోపం ఉందంటావా? టెస్ట్ రిపోర్ట్స్ ఎలా వస్తాయి? పాజిటివా నెగిటివా? నిజంగా నెగిటివ్ వస్తే నేను అస్సలు తట్టుకోలేను. నాలో ఏ లోపం లేదు, ఆ మాట ఎవరైనా అన్నా కూడా నేను బేర్ చేయలేను అని విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు. ఊరి నుంచి వచ్చాక అతను ఆ విషయం మర్చిపోతాడులే అనుకుంది. ఊరి నుంచి వచ్చాక, అవును, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్స్ తెచ్చావా, ఏమని వచ్చింది అన్నాడు ధీమాగా. అతనికి చాలా నమ్మకం తన మీద. తను ఇంత బాధపడుతున్నాడు, ఇతనికి నిజం చెప్తే అసలు తట్టుకోగలడా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని, మీలో ఏ లోపం లేదని చెప్పారు, నేనే మెడిసిన్స్ వాడాలని చెప్పారు అంది తల వంచుకొని. నేను చెప్పానా నేను పర్ఫెక్ట్ అని అన్నాడు సంతోషంగా తన్ని చుట్టేసి. ఆ రోజు కంటే హుషారుగా ఇంకా ఎక్కువగా రెచ్చిపోయి తన నడుము విరగ్గొట్టేశాడు. చూసావా, నేను పర్ఫెక్ట్ మగాడిని అన్నాడు మీసం మెలేస్తూ. అబ్బో గొప్పేలే, మీ మగతనమేమో కానీ నా నడుము విరిగిపోయింది అంది నడుము సర్దుకుంటూ. నేను కాపడం పెడతాలే అంటూ హాట్ బ్యాగ్ తెచ్చి ఆమెను బోర్లా తిప్పి కాపడం పెట్టాడు. ఇందుకే స్వరూప్ అంటే తనకు పిచ్చి, అతన్ని తను వదులుకోలేదు. అతని కోసం గొడ్రాలనే నింద కూడా భరిస్తుంది అనుకుంది. అది ఎంత దూరం వెళ్తుందో తెలియని అఖిల ఏదో మాటల సందర్భంలో ఈ మాట తల్లితో అన్నాడు. ఇక ఆవిడ రెచ్చిపోయింది. ఊరు వాడ అంతా టామ్ కొట్టింది. నా కోడలు గొడ్రాలు, దానికి పిల్లలు పుట్టరని చెప్పింది డాక్టర్, అందుకే నా కొడుక్కి ఇంకొక పిల్లని వెతుకుతున్నాను అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చెప్పటం సాగించింది. అంతకుముందు లేనిది స్వరూప్కి కూడా రోజు ఫోన్ చేయటం. ఒరేయ్, మన వంశానుకున్నది నువ్వు ఒక్కడివే, అందుకే నేను నీ పెళ్ళైన దగ్గర నుంచి మొత్తుకుంటున్నాను. మేం చెప్తే వినకుండా దాన్ని చేసుకున్నావు, ఇప్పుడేమో అది గొడ్రాలయ్యింది. మన వంశం నిర్వంశం అవుతుంది. మన వంశం ఇక నీతోటే ఆగిపోతుంది. అందుకే చిన్న, నువ్వు పిల్లల కోసమైనా ఇంకొక పెళ్లి చేసుకోవాలి. తప్పదు నాన్న, మీ నాన్నగారు దిగులు పడుతున్నారు. నాకైతే ఈ మాట విన్న దగ్గర నుంచి మెతుకు కూడా గొంతు దిగటం లేదు అని ఏదేదో చెప్పడం మొదలుపెట్టింది. చిన్నగా అతని మనసు కూడా విరిచేసింది. తన వంశం తనతోనే అంతరించిపోతుంది అని అతని మనసులో తల్లి వేసిన విషపు బీజం పడింది. అది మహావృక్షమై అఖిలతో డివోర్స్ వరకు వచ్చింది. స్వరూప్కి చెప్తే అతను తట్టుకోలేడని అసలు విషయం అత్తగారికి చెప్పింది. ఆమె అఖిల జుట్టు పట్టుకొని ఇంట్లోంచి బయటికి ఈడ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టి కొట్టింది. నీ నింద నా కొడుకు మీద వేస్తావా అంటూ. ఇక తన కొడుకు జీవితంలోకి వస్తే పెట్రోల్ పోసి తగలబెడతాను అంది. తన పుట్టింటికి వెళ్ళి ఊర్లో అందరి ముందు గొడవ చేసింది. తండ్రికి అది విని హార్ట్ అటాక్ వచ్చింది. తల్లి ఏడుస్తూ తల పట్టుకొని కూర్చుంది. అఖిలకు విషయం తెలిసి వాళ్ళని తీసుకుని హైదరాబాద్ వచ్చింది. హౌస్ రెంట్కు తీసుకుని వాళ్లతో పాటు అక్కడే ఉండి జాబ్కు వెళ్ళసాగింది. తన అత్తగారికి చెప్పిన విషయం ఎన్ని మలుపులు తిప్పి స్వరూప్కి చెప్పిందో.
స్వరూప్ ఎక్కడైనా ఎదురైనా కోపంగా మొహం తిప్పుకొని వెళ్తున్నాడు. కనీసం తన మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. బాధగా అనిపించింది అఖిలకి. మంచికి వెళ్తే చెడు ఎదురు కావటం అంటే ఇదేనేమో అనుకుంది. 2 నెలలు తిరగకుండానే స్వరూప్కి తన మేనకోడలతో పెళ్లి చేసింది. నెల తిరగకుండానే నెల తప్పింది ఆమె. అమ్మ కొడుకులిద్దరూ ఆమెను నెత్తిన పెట్టుకొని చూడసాగారు. కోమలకి డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు. తండ్రికి మెడికల్ టెస్టులు చేయించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏమీ లేదు, ఆయన సేఫ్గానే ఉన్నారు అని చెప్పారు డాక్టర్. బయటికి వస్తుండగా అప్పుడే ఎదురు వచ్చింది అత్తగారు సుజాత. తండ్రి ముందు తనకి మనవడు పుట్టాడని, నీ కూతురు లాంటి గొడ్రాల్ని వదిలించుకొని తాము తమ వంశాన్ని నిలబెట్టుకున్నామని ఏదేదో మాట్లాడింది. ఓ పక్కన నిలబడ్డ స్వరూప్ కూడా తన వైపు అదోలా చూసి మీసం మెలేస్తున్నాడు. అది చూసి ఆమె తండ్రి మరింతగా కుంగిపోయాడు. అఖిల మనసు భగ్గుమంది. అప్పటి వరకు అతని మీద అంతో ఇంతో ఉన్న ప్రేమ తుడిచిపెట్టుకుపోయింది. ఛీ, ఇలాంటి వాడి కోసమా నా బ్రతుకు నేను బుగ్గి చేసుకున్నది? అందరిలో గొడ్రాలు అని మాట పడింది. అసలు విషయం చెప్తే వీడికి వీడి అమ్మకి ఇక్కడే గుండె ఆగిపోతుందేమో అని తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్ళింది. అప్పటి వరకు బాగానే ఉన్న తండ్రి ఒక్కసారిగా డీలా పడిపోయాడు. నాన్న, ఏమీ కాదు, నేను మీ కొడుకుని అనుకోండి. ఇలా హెల్త్ పాడు చేసుకొని మీరు కూడా నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతే ఇంక నేనెవరి కోసం బ్రతకాలి? మీరు బాగుంటేనే నేను బాగుంటాను. అదొక్కటి గుర్తుపెట్టుకోండి నాన్న. మిగతా విషయాలన్నీ అనవసరం. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు. కానీ నేను మీకోసం బ్రతుకుతున్నాను. మీరు నా కోసం బ్రతకాలి, బాగుండాలి. నాకు మాట ఇవ్వండి అని ఏడ్చింది తండ్రిని పట్టుకొని. అవునండి, దేనికోసమో దిగులు పెట్టుకొని మనం కూడా దాన్ని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోదామా? మన కూతురికి మనం కూడా అన్యాయం చేద్దామా? దాన్ని అనాథం చేద్దామా? అంది ఏడుస్తూ. లేదే, నేను ధైర్యంగానే ఉంటాను. నా కూతురు కోసం దేవుణ్ణి కూడా ఎదిరించి పోట్లాడి నేను బ్రతుకుతాను. నాకేం కాదు. నా కూతురి కోసం నేను బాగుంటాను. నాకు అన్నం పెట్టు, తిని మందులు వేసుకోవాలి అన్నాడు లేని ఓపిక తెచ్చుకుంటూ. అఖిల కళ్ళు తుడుచుకొని గబగబా అన్నం పెట్టుకొని వచ్చి తల్లికి తండ్రికి ముద్దలు కలిపి తినిపించింది. తల్లి ఆమెకు కూడా తినిపించింది. అవునమ్మా, మేము ఇక నుంచి నీకోసం బ్రతుకుతాము. నిన్ను సంతోషంగా చూడాలి మేము. మా సంతోషం కోసం నువ్వు కూడా మా మాట కాదన్ను అని మాట ఇవ్వాలి అంది. సరేనమ్మా, మీరు ఎలా చెప్తే అలా వింటాను. మీ ఆరోగ్యాలు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నాకు మీరు ఈ జీవితాంతం తోడుండాలి అంది. తల్లి తండ్రి తమ తర్వాత తమ కూతురు అనాథ అవుతుందని ఆలోచించి తమ పక్క ఫ్లాట్లో ఉంటున్న కిషోర్తో మాట్లాడారు. అతన్ని సంవత్సరం నుంచి చూస్తున్నారు. చాలా మంచివాడిలా అనిపిస్తున్నాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. పక్కవారికి హెల్ప్ చేస్తుంటాడు. కోపం, గర్వం అనేవి మచ్చుకి కూడా కనిపించవు. అఖిలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అతనికి అఖిల మీద మంచి అభిప్రాయం ఉందని అతని చూపుల్లోనే తెలుస్తోంది. ఆమె విషయం అంతా చెప్పారు. నీకు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టమైతే చెప్పు బాబు అన్నారు. సారీ అండి, నా గురించి మీకు ఇంతవరకు చెప్పలేదు. నాకు పెళ్ళయింది. ఫస్ట్ డెలివరీలో నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగి చనిపోయింది అని కళ్ళు తుడుచుకున్నాడు. ముందు అఖిల గారిని అడగండి, ఆమెకి ఇష్టమో కాదో. ఆమెకి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. అయ్యో పాపం, అలాగా? నాకు తెలియదు బాబు. అఖిల వచ్చాక తన అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుంటాము. ఇప్పుడు మీరిద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. జంట అయితే మీకు బాగుంటుంది, చూడటానికి మాకు బాగుంటుంది. కాకపోతే ఒకటే దిగులు, నీకు బిడ్డలు పుట్టే యోగం లేదనుకుంటా. ఆ బిడ్డ అలా పోయింది. మా కూతురికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అన్నారు బాధగా. పర్లేదండి, ఈ లోకంలో చాలామంది అనాథ పిల్లలున్నారు. ఎవరినైనా తెచ్చి పెంచుకుంటే వాళ్ళు సంతోషపడతారు. మాకు పిల్లలు ఉన్నారని మేము సంతోషపడతాము. అది చాలదా అన్నాడు. అతని మంచి మనసుకు సంతోషపడ్డారు వాళ్ళు. అఖిలకి చెప్పారు. ముందు వద్దంది. వాడెవడి కోసమో నీ జీవితం ఎందుకు బలి చేసుకోవాలి? మా తర్వాత నువ్వేమైపోతావో అని ఆలోచించుకుంటేనే మాకు దిగులు వస్తుంది. ఆ దిగులుతోనే మేము మంచం పట్టేటట్లు ఉన్నాము. మా మాట విను తల్లి, లేకపోతే మేము అసలు నీ దగ్గర ఉండం, ఊరికి వెళ్ళిపోతామన్నారు. నయాన భయాన బ్రతిమలాడి బుజ్జగించి ఎలాగైతేనే అఖిలని కిషోర్తో పెళ్లికి ఒప్పించారు. వెంటనే కిషోర్తో అఖిల పెళ్లి సింపుల్గా గుడిలో జరిపించారు.
వీళ్ళు బయటికి వస్తున్నప్పుడే బిడ్డకి ఏదో దోషం ఉండటంతో శాంతి పూజ చేయించుకోవటానికి అదే గుడికి వచ్చాడు స్వరూప్. అతని భార్య తల్లిదండ్రులతో కలిసి తనకంటే ఒడ్డు పొడుగు అందంలో ఓ మెట్టు ఎక్కువలో ఉన్న కిషోర్ను చూసి ఈర్ష్యతో ఉడికిపోయాడు స్వరూప్. కొన్నాళ్లు పోయాక ఏ గతి లేక అఖిల తన దగ్గరికే వస్తుంది అనుకున్నాడు. ఆమెను కూడా వీలైతే తనతో పాటు తన ఇంట్లోనే ఉంచుకొని ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా ఉండొచ్చు, లేకపోతే వేరే ఇళ్ళు తీసుకొని అక్కడ ఉంచి ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. ఆమె అందాన్ని వదులుకోవడం స్వరూప్కి ఇష్టం లేదు. ఏంటి సిగ్గులేని పని, ఎవడీడు అన్నాడు కిషోర్ను చూసి కోపంగా. కనిపించటం లేదా? అతను నా భర్త, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం. అయినా నా భర్తని వాడు వీడు అనటానికి నీకేం రైట్ ఉంది అంది అఖిల కోపంగా. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? సిగ్గులేదు నీకు? మొగుడు వదిలిపెట్టగానే ఇంకొకరిని చేసుకుంటావా? నీకు పక్కలోకి మొగుడే కావాలంటే నేను లేనా? అంతగా ఉండలేకపోతున్నాను అనుకుంటే నాకు ఒక ఫోన్ చేస్తే నేనే వస్తాగా నీ కోరిక తీర్చడానికి అన్నాడు. లాగిపెట్టి అతని చెంపకేసి ఒక్కటి కొట్టింది. ఎవడరా నువ్వు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మైండ్ యువర్ వర్డ్స్. పిచ్చి పిచ్చిగా వాగితే నాలుగు కత్తిరిస్తాను, వెళ్ళి న్యూసెన్స్ కేసు పెడతాను, జాగ్రత్త. అసలైనా నువ్వెవడివి నా గురించి మాట్లాడటానికి? నాకు డివోర్స్ ఇచ్చిన నెల తిరగక్కసరికే నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావుగా, నేను వచ్చి అడిగానా నిన్ను అంది కోపంగా. స్వరూప్ కిషోర్ వైపు తిరిగి, దీని అందం చూసి మోజుపడుతున్నావేమో, ఇది గొడ్రాలు, దీనికి పిల్లలు పుట్టరు, ఆ విషయం నీకు తెలుసా? తెలిసే చేసుకుంటున్నావా అని అడిగాడు ఎగతాళిగా. పిల్లలు పుట్టకపోతే లోకంలో చాలామంది అనాథలు ఉన్నారు మిస్టర్. ఎవరినో ఒకరిని దత్తత తీసుకొని పెంచుకుంటాము. దానికోసం మీలా ఇంత మంచి మనసున్న అఖిల గారిని నేను వదులుకోలేను అన్నాడు కిషోర్ సౌమ్యంగా. ఆ మాటతో కిషోర్ని చెప్పు తీసుకొని చెళ్ళును చరిచినట్లుగా అయ్యింది. ఇదిరా ప్రేమంటే, నీకొచ్చిందా ఈ ఆలోచన? నా మీద నీకు ప్రేమ ఉంటే ఈ ఆలోచన వచ్చేది. నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం వ్యామోహం. నా శరీరం మీద నీ కోరిక తీరింది, నాకు పిల్లలు పుట్టరు అని వంక పెట్టుకుని వదిలేశావు, అంతేనా? అది కాకపోతే ఇంకొక వంక పెట్టుకుని వదిలేసేవాడివి, అంతేగా? నీలో ప్రవహిస్తున్నది ఈవిడగారి రక్తమేగా. ఇంతకంటే మంచి ఆలోచన, మంచి మనసు నీకెక్కడి నుంచి వస్తుందిలే అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ స్వరూప్ భార్య వంక చూసి వంకరగా, వ్యంగ్యంగా, ఎగతాళిగా అదోలా నవ్వింది. స్వరూప్కి అర్థం కాలేదు అలా ఎందుకు నవ్విందో. ఆ అమ్మాయి వణికిపోయిందా నవ్వుకి. అంతలోనే తేరుకొని, ఏయ్ గొడ్రాలా, ఏంటి నా బిడ్డను చూసి నవ్వుతున్నావు? నా బిడ్డకు దిష్టి పెడుతున్నావా అని గుండెలకు హత్తుకుంది. అవునమ్మా, ఇలాంటి గొడ్రాలు దృష్టి పడితే పచ్చడి చెట్లు కూడా మాడి మసవుతాయి అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి బిడ్డకి కొంగు కప్పింది సుజాత. ఏమీ లేదులే, నీ బిడ్డకి నీ అత్తగారింట్లో ఎవరి పోలికలో రాలేదేంటా అని చూస్తున్నాను అని మళ్ళీ నవ్వుతూ, త్వరలోనే సినిమా చూపిస్తా మీకు అసలైన గొడ్రాలు ఎవరు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె నవ్వు ఏదో అనుమానంగా అనిపించింది కిషోర్కి, స్వరూప్కి కూడా. కానీ అర్థం కాలేదు. ఇలాంటి దానితో నీకు మాటలేంటి, రాకోమలి అంటూ భార్య భుజం చుట్టూ చెయ్యి వేసుకుని గుడిలోకి తీసుకువెళ్ళాడు స్వరూప్. పెళ్ళైన 3 నెలలకే వాంతులు చేసుకుంటున్న అఖిలను చూసి, ఏమైందిరా, ఎందుకు వామిటింగ్స్ చేసుకుంటున్నావు? ఏమైనా పడని వస్తువులు తిన్నావా అని అన్నయంగా అడుగుతున్నాడు కిషోర్ ఆమె వీపు నిమురుతూ. ఏమైంది తల్లి, ఆరోగ్యం బాగాలేదా అన్నారు తల్లి తండ్రి. అయ్యో, వామిటింగ్స్ చేసుకోవడానికి అవే కారణాలా? ఇంకేమీ కారణాలుండవా? ఆలోచించండి అంది. అమ్మా, నాకు పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది, నిమ్మకాయ పులిహోర చేసి పెడతావా అని కిషోర్ వైపు తిరిగి, అది కాదులే కానీ మామిడికాయలు తీసుకురండి, మామిడికాయ పులిహోర నాకు చాలా ఇష్టం అని అంటుంటే అయోమయంగా చూశారు ఆమె వైపు. ఏంటి అలా చూస్తున్నారు, నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తారా అనుకున్నాను. మా అమ్మ నాన్న అయితే ఎగిరి గంతులు వేస్తారో అనుకున్నాను అంది బొంగమూతి పెట్టుకొని. ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి గట్టిగా హగ్ చేసుకొని, నిజంగానా, ఎలా సాధ్యం అన్నాడు కిషోర్. ఆమె అమ్మా నాన్న కూడా సంతోషం ఎక్కువ ఏడుస్తున్నారు. బంగారు తల్లి, ఇది నిజమా, ఎలా అంటున్నారు వాళ్ళు కూడా అర్థం కాక. గబగబా స్వీట్ తెచ్చి అందరికీ పెట్టింది ఆమె తల్లి. ఎంత సంతోషకరమైన వార్త చెప్పావమ్మా, ఇప్పుడు చెప్తాను దాని పని, 2 చెంపలు వాయిస్తాను. నా ఇంటి ముందుకు వచ్చి నా కూతుర్ని గొడ్రాలంటుందా
అని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇంత మంచి సంతోష సమయంలో అలాంటి వాళ్ళ గురించి ఎందుకు తలుచుకోవటం అన్నాడు ఆమె తండ్రి. అసలు విషయం ఏంటి అఖిల? మరి వాళ్ళంతా అంత గొడవ చేస్తుంటే నువ్వు కాదని ఎందుకు చెప్పలేదు అన్నాడు కిషోర్. నేను మంచికి పోతే నాకు చెడు ఎదురుకొచ్చింది కిషోర్ గారు. చెడేం కాదులే, నా మంచికి మంచి ఎదురయింది. మీలాంటి మంచి భర్త దొరికాడు, అందుకేనేమో అలా జరిగింది అంది. ఇంతకీ ఏం జరిగింది? మాకు మైండ్ పోతుంది, సరిగ్గా చెప్పు అన్నాడు. పిల్లలు పుట్టింది నాకు కాదు, స్వరూప్కి. ఆ విషయం చెప్తే అతను తట్టుకోలేడని, నాలోనే లోపం ఉందని నింద నా మీద వేసుకున్నాను. అతని టెస్ట్ రిపోర్ట్ అతను ఇంతవరకు చూడలేదు అని చెప్పింది. కిషోర్ ఎక్కడ ఎదురొచ్చినా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు స్వరూప్. ఆ విషయం తెలిసి మండిపడింది అఖిల. నాన్నని కూడా ఏదో అన్నారట మొన్న, తల్లి కొడుకులు ఎక్కడో ఎదురై. వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఇలాగే రెచ్చిపోతారు అంది కోపంగా. నువ్విప్పుడు నిండు గర్భిణీవి, ఇలా ఆవేశపడకూడదు, మన బిడ్డ మీద ప్రభావం చూపెడుతుంది అన్నాడు అనునయంగా కిషోర్. తర్వాత రోజు టీవీ చూస్తూ కూర్చున్న అఖిల ఫోన్ రింగ్ అయ్యింది. అఖిల కాల్ రిసీవ్ చేసుకుంది. హలో, నా మాజీ పెళ్ళామా? ఈరోజు నా కొడుకు బర్త్డే తాజ్ బంజారాలో చాలా ఘనంగా జరిపిస్తున్నాను. వచ్చి చూసి ఈ అదృష్టం కోల్పోయినందుకు కాసేపు ఏడ్చిపో. నీ రెండో మగుణ్ణి కూడా తీసుకురా, మర్చిపోకు అన్నాడు గొప్పగా. చాలా కోపం వచ్చింది అఖిలకి ఆ మాటలకి. నువ్వు ఇంతగా పిలిచాక రాకుండా ఉంటానా? నీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, కాచుకో. జీవితంలో మర్చిపోలేవు ఇంత పెద్ద సర్ప్రైజ్ అంది అతని ధోరణిలోనే. ఏంటిది వాగుతుంది, నాకేం సర్ప్రైజ్ ఇస్తుంది అనుకున్నాడు. చాలామంది ఆహుతులున్నారు. చాలా అందమైన స్టేజ్ మీద స్వరూప్, అతని భార్య, తల్లి, తండ్రి, అతని మేనమామ, ఆయన భార్య అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కేక్ కటింగ్ అయిపోయింది. తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, మ్యూజిక్తో ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇంకా అఖిల రాలేదేంటా అని చూస్తున్నాడు. దాదాపు అందరూ వెళ్ళిపోయారు. చివర్లో ఎంట్రీ ఇచ్చింది అఖిల కిషోర్తో కలిసి. ఆమె మొహం మాత్రమే చూశాడు, కిందకి చూడలేదు. ఏంటి అందరూ వెళ్ళిపోయాకొచ్చావు అన్నాడు. క్రీనేడలో ఉన్న ఆమె సరిగ్గా కనిపించలేదు సుజాతకి కూడా. అందరి ముందుకు రావడానికి మొహం చెల్లి ఉండదురా అని ఎగతాళిగా నవ్వింది సుజాత. ఆమెకు వంత పాడారు తమ్ముడు, మరదలు, మేనకోడలు. అప్పుడు చిన్నగా కిషోర్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా పట్టుకొని ఎక్కిస్తుంటే స్టేజ్ ఎక్కింది అఖిల. ఆమెను నిలువు గుడ్లు వేసుకొని అలాగే చూస్తూ ఉన్నారు తల్లి, కొడుకు, తండ్రి. భయంగా చూశారు స్వరూప్ భార్య, మేనమామ, అతని భార్య. ఇదేంటి, నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? నువ్వు గొడ్రాలివి కదా అన్నాడు కొయ్యబారిపోయిన స్వరూప్. ఆ రోజు మనమిద్దరం టెస్ట్కి వెళ్ళిన రోజు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుందా అంది. ఉంది అన్నట్లుగా తల ఊపాడు. ఆ రోజు రిజల్ట్స్ ఏమొస్తుందో అని టెన్షన్తో సెక్స్లో తను సక్సెస్ కాలేకపోయాడు. నిజం తెలిస్తే చస్తావేమో అని జాలితో. కాదు, అప్పుడు నీ భార్యగా, నీ ప్రేయసిగా, నీ మీద ప్రేమతో నేను దాచిన నిజం ఇదిగో అంటూ ఓ కవర్ అతని చేతిలో పెట్టి, కిషోర్ ఇంక వెళ్దామా అంది. ఆమెను పట్టుకుని జాగ్రత్తగా స్టేజి దించి తీసుకువెళ్ళాడు కిషోర్. వణుకుతున్న చేతులతో కవర్ ఓపెన్ చేశాడు స్వరూప్. అంతే, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కోమలి వైపు చూశాడు. తప్పు చేసినట్లుగా తలదించుకుంది. వాళ్ళకి పెళ్లి అయ్యేటప్పటికీ ఆమెకి 2వ నెల గర్భం. ఏవో కాంప్లికేషన్స్తో 7వ నెలలోనే ప్రసవించిందని చెప్పాడు మేనమామ. కోమల్ని, ఆమె తల్లిదండ్రుల్ని పిచ్చివాడిలా చూస్తున్నాడు. అమ్మా, ఎవరమ్మా గొడ్రాలు? అఖిల, నువ్వా నేనా అన్నాడు వెర్రి చూపులు చూస్తూ. ఏంట్రా నాన్న, ఏముంది ఆ కవర్లో అంటూ కింద కూర్చొని ఆ టెస్ట్ రిపోర్టులు చూసి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఒకప్పుడు అఖిల ఇంటికి వెళ్లి గొడవ చేస్తే ఆమె తండ్రికి ఎలా వచ్చిందో అచ్చం అలాగే. ఒక్కసారిగా గిలగిలా కొట్టుకుంటూ విరుచుకు పడిపోయింది సుజాత. ఇక్కడ ప్రేమ అంటే తెలియని మగ గొడ్రాలు స్వరూప్ అయితే, పిల్లలున్న గొడ్రాలు సుజాత. నిజమా కాదా ఆలోచించండి. పిల్లలు లేరని భార్యను వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో చాలామంది అనాథ పిల్లలున్నారు. ఒక బిడ్డను మీరే పెంచుకోగలిగితే ఆ బిడ్డకి తల్లిదండ్రుల ప్రేమ దొరుకుతుంది. మీకు బిడ్డలు లేని కొరత తీరుతుంది. ఆలోచించండి. ఓ అనాథకి జీవితాన్ని ఇవ్వండి. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చిందో లేదో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చిందో లేదో మీ లైక్తో తెలియచేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని
ఓ చిన్న కామెంట్ ద్వారా చెప్పండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వారితో కూడా మన కథలను చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ గంట.